హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. నిన్న 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇవాళ మాదాపూర్లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. పార్క్లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తోంది. దీంతో ఇవాళ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. అనంతరం అక్కడ కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్ అసోసియేషన్ తమకు 25 ఏళ్లకు లీజ్ ఇచ్చిందన్నారు. ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. నిన్న కూడా 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. కూకట్పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కిష్టారెడ్డిపేటలో చెరువులో నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు అధికారులు. నిన్న తెల్లవారుజామునే జేసీబీలతో వెళ్లిన అధికారులు అర్ధరాత్రి వరకు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల్లో ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లను నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసమున్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జులిపించారు. ఇక హైడ్రా పంజాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి కూడా హైడ్రా కొంత దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకుంది. నిన్న చాలా చోట్ల కూడా ఇటు నల్ల చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా 10ల సంఖ్యలో అక్రమ షెడ్లను కూడా తొలగించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కంటిన్యూగా రెండో రోజు ఈ రోజు కూడా ఇటు కావూరి హిల్స్లోని జిహెచ్ఎంసీ పార్క్ను ఆక్రమించి కూడా జిమ్ ఏర్పాటు చేసిన వాటిని కూడా తొలగించడం జరిగింది. ఇక అక్కడ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఇటు పార్కు ప్లేస్లో కూడా జిమ్ సంబంధించిన షెడ్లను తొలగించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా 23 చోట్ల 262 సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. చెరువులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాలతో పాటు జిహెచ్ఎంసీ పార్కులను ఆక్రమించి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడితే అక్కడ కూడా హైడ్రా వాటి మీద కొరడా రూపిస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. వీటితో పాటు రానున్న రోజుల్లో ఇప్పటి వరకు హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా కేవలం వీకెండ్స్లో మాత్రమే అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగిస్తుంటే రానున్న రోజుల్లో కూడా వారం అంతటా కూడా కొనసాగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. వీటితో పాటు అందుకు సంబంధించి ఏదైతే భారీ క్రెయిన్స్ ఉంటాయో వాటిని కూడా సమకూర్చుకునే ప్రయత్నం కూడా ఇటు హైడ్రా చేస్తున్నట్టుగా అందుకు సంబంధించి కూడా టెండర్లను పిలిచే ఆలోచనలు కూడా హైడ్రా ఉన్నతాధికారులు తెలుసు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే పలు కంపెనీలకు సంబంధించి 27న ఆన్లైన్లో బిడ్డింగ్ పాల్గొనేందుకు సంబంధించి కూడా తేదీని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వరుసగా ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కూడా ప్రభుత్వ స్థలాలతో పాటు జిహెచ్ఎంకి సంబంధించిన పార్కులతో పాటు కూడా చెరువులకు సంబంధించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ను ఆక్రమించి కూడా నిర్మాణం చేపట్టడం మీద హైడ్రా ఫోకస్ పెట్టి చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ లిమిట్తో పాటు హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా వందలాది సంబంధించిన వాటి మీద కొరిడార్ విలిపించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ఇటు ప్రభుత్వ స్థలాలతో కావచ్చు, ఎఫ్టీఎల్ సంబంధించిన అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా ఏదంటే వాళ్ళగా సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి వెంటనే వాటి మీద కొరడా విలిపిస్తున్నట్టుగా మనమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఇటు కావూరి హిల్స్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన పార్కుని లీజుకు తీసుకోవాలి. సుమారుగా 20 ఏళ్ల పాటు కూడా లీజుకు తీసుకొని కూడా అక్కడ జిమ్ ఏర్పాటు చేసినట్టుగా సంబంధించిన జిమ్ నిర్వహిస్తున్న వారు సంబంధించిన సొసైటీ స్పోర్ట్స్ సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ పార్కు స్థలాన్ని ఎవరు ఆ జిమ్ నిర్వాహకులకి లీజుకి ఇచ్చారన్న కోణంలో ప్రస్తుతానికి గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి కూడా స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు వారికి నోటీసులు సర్వ్ చేశారు. వారు హైకోర్టుకి వెళ్ళి కొంత దాన్ని వెకేట్ చేసేందుకు సమయం కోరిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి హైడ్రా ఇటు హైకోర్టు డైరెక్షన్ మేరకే జిహెచ్ఎంసీ పార్కులో ఏర్పాటు చేసిన జిమ్ని కూల్చివేసినట్టుగా హైడ్రా ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ సంబంధించి ఇప్పటికే వందలాది సంబంధించిన ప్రభుత్వ సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ స్థలాలను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి ఇక ఎలాంటి నోటీసులు లేకుండా కూడా వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంది. వీటితో పాటు దుర్గం చెరువుకు సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టు సంబంధించి కూడా వారికి స్టే విధించిన నేపథ్యంలో అక్కడ నిర్వాసితులు వారికి సంబంధించి కూడా ఇటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు అక్టోబర్ 4న హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే
గతంలో గత కొన్ని రోజుల క్రితము నిర్మాణం చేసి అందులో ఉంటున్న వాళ్ళకి సంబంధించి కూల్చవేయబోమంటూ కూడా ఇటు హైడ్రా ప్రకటించిన నేపథ్యం కొంతమంది నిర్వాసితులు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కట్టుకున్న ప్రాంతాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళు హైకోర్టు వెళ్ళిన నేపథ్యంలో కూడా కొంత హైడ్రా దూకుడుగా వివరిస్తున్నారు చెప్పుకోవాల్సింది. రానున్న రోజుల్లో వారాంతరం అంతా కూడా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్లాన్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం. థ్యాంక్ యూ కిరణ్.